గుడ్ మార్నింగ్ చిచాస్. ఏంది మళ్ళీ ఇంతకుముందు ఆల్రెడీ ఇంతకుముందు ఈ వీడియోలో చెప్పాను ఇవాళ డబుల్ డెక్కర్ అని చెప్పి. సో సెకండ్ మ్యాచ్ వచ్చేసి ముల్నాన్లో మొన్నీ కింగ్స్ 11 పంజాబ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఏదైతే జరిగిందో అదే గ్రౌండ్లో ఇవాళ కింగ్స్ 11 పంజాబ్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ అయితే మ్యాచ్ అయితే ఆడబోతున్నాం. చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళ గురించి ఏం చెప్పాలి ఏం అర్థమవుతుంది, ఎందుకంటే వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ 3 లాసెస్ నుంచి అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. చాలా ఇయర్స్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు ఇలాంటి పర్ఫార్మెన్స్ అయితే వాళ్ళ టీంని చూస్తున్నారు. ఎస్పెషల్లీ వాళ్ళ టాప్ బ్యాటింగ్ ఆర్డర్ చాలా అంటే చాలా కొలాప్స్ అవుతుంది. ఎందుకో తెలియదు కానీ వాళ్ళు చాలా నమ్మకం పెట్టుకున్నారు. రుతురాజ్ గైక్వాడ్, దీపక్ కూడా అయితే పర్ఫామ్ చేయట్లేదు. సో వాళ్ళు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద బ్యాటింగ్ మొత్తం వాళ్ళ ఓవర్సీస్ మీద డిపెండ్ అయింది. దాంతో ఓవర్సీస్ ప్లేయర్స్ కూడా చాలా పర్ఫామ్ చేయట్లేదు. లాస్ట్ టైం చూసాం డెవిన్ కాన్వే వాళ్ళందరూ వచ్చారు. స్లాగ్లో వచ్చేసి ఎక్కువ చాలామంది ధోనీని అయితే వాళ్ళు విమర్శిస్తున్నారు కానీ ధోని అంతగా అయితే పర్ఫామ్ చేయట్లేదు. బట్ ఎట్ ఏజ్ ఆఫ్ 43 తను ఇప్పటికీ టీంలో ఉండి ఆడుతున్నాడంటే అదొక ఏమంటారు ఒక గుడ్ సైన్ అని చెప్పాలి. బట్ తన నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్పి ఫ్లెమింగ్ కూడా చెప్పాలి. బికాజ్ తన బాడీ సపోర్ట్ చేయాలి, అది సపోర్ట్ చేయాలి. సో కమింగ్ బ్యాక్. సో ఇవాళ చెన్నై మళ్ళీ గెలుస్తుందా లేకపోతే కింగ్స్ 11 పంజాబ్ గెలుస్తుందా అనేది మనం మ్యాచ్లో చూడాలి. సో దానికన్నా ముందు మనం ప్రివ్యూలో చూస్తాం. ఇద్దరు టీమ్స్ అయితే ఒక లాస్ నుంచి అయితే ఓడిపోయి అయితే ఈ మ్యాచ్కి ఎస్పెషల్గా రావడం అయితే జరుగుతుంది. సో వాళ్ళ లాస్ట్ 3 మ్యాచెస్ చూసుకుంటే కనుక ఎవరో మన కింగ్స్ 11 పంజాబ్ వాళ్ళు లాస్ట్ మ్యాచ్ ఓడిపోయి దాని ఇంతకుముందు 2 మ్యాచ్లు అయితే గెలిచారు. బట్ చెన్నై సూపర్ కింగ్స్ ఆన్ అదర్ హ్యాండ్ వాళ్ళ అన్న 3 మ్యాచ్లు ఓడిపోవడం అయితే జరిగింది. సో ఇది అనమాట చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు. సో ఈ పిచ్ గురించి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. ఈ పిచ్లో ఏంటంటే ఒక 180 to 190 స్కోర్ కొడితే మాత్రం సేఫ్ అని చెప్పాలి. ఈ పిచ్లో ఎంత స్మార్ట్గా ఆడాలి అని చెప్పి రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు చూపించారు. వాళ్ళు ఏంటంటే రాంగ్ షాట్స్ కాకుండా తెలివిగా ఆడి స్మార్ట్గా ఆడి సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇన్నింగ్స్లో మాత్రం అంటే ఫస్ట్ సెకండ్ హాఫ్లో 10 to 20 ఓవర్స్లో మాత్రం వాళ్ళు బాగా హిట్ చేసి ఒక 200 స్కోర్ అయితే తీసుకొచ్చారు. నేను నా ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, కాంటెల్ చెక్ చేసుకొని 200 కొడితే మాత్రం సేఫర్ సైడ్. సో ఇక్కడ కూడా 200 కొడితే మాత్రం సేఫర్ సైడ్. సో పిచ్ ఏమన్నా మారుతుంటే వస్తే ప్రాబబ్లీ డ్యూ వచ్చే ఛాన్స్ అయితే ఉంది సెకండ్ హాఫ్లో, బట్ చెప్పలేము. సో ఎవరైనా సరే బ్యాటింగ్ ఫస్ట్ చేసి స్కోర్ బోర్డ్ మీద ఒక 190 నుంచి 200 కొట్టి సేఫర్ సైడ్ ఉండాలి అనుకుంటారు. సో మళ్ళీ టీమ్స్ ఎలా ఉంటే ఎవరెవరు ఏమేమి చేంజెస్ చేస్తారు అని అంటే ముందుగా హోమ్ సైడ్ అయిన కింగ్స్ 11 పంజాబ్ గురించి మనం మాట్లాడాలి. కింగ్స్ 11 పంజాబ్ ఏమన్నా చేంజెస్ చేస్తారా అంటే నాకు తెలిసి నో. బట్ వాళ్ళు ఒక చేంజెస్ చేయాలంటే వాళ్ళు ఒక స్లో మీడియం పేస్ హర్ప్రీత్ బ్రార్ని అయితే తీసుకుని రావచ్చు. బట్ చెప్పలేదు. సో వీళ్ళు ఏమంటే వాళ్ళ ఓపెనర్స్ అయితే ప్రియాంచార్య, ప్రభు సింహన్ సింగ్, వాళ్ళ వికెట్ కీపర్ కూడా తనే ఉంటారు. దాని తర్వాత శ్రేయస్ అయ్యర్ వాళ్ళ క్యాప్టెన్, దాని తర్వాత నేహల్ వధేరా, మార్కస్ స్టోనిస్, గ్లెన్ మ్యాక్స్వెల్, శశాంక్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, మార్కో యాన్సన్, హర్షదీప్ సింగ్, లాకీ ఫర్గ్యూసన్, ఇంకా చహల్. ఇంకొక ఆప్షన్ నాకు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ దాంట్లో ఒక ఫారినర్ ప్లేయర్ అయిన అజ్మతుల్ ఓజాయి ఉన్నాడు. సో తననైతే ఫస్ట్ మ్యాచ్లో ఆడిచ్చాడు, బాగా పర్ఫామ్ చేశాడు. తనైతే ఆడలేదు. సో తను మళ్ళీ టీంలోకి వచ్చే ఛాన్సెస్ ఉందా అంటే నాకు ఎందుకో అవుననిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇంకొక ఆల్రౌండర్ అయిన స్టోనిస్ పర్ఫామ్ చేయలేదు. సో ఈ 2 ఛాన్సెస్, ఈ 2లోనే ఏదన్నా నాకు తెలిసి చేంజెస్ అవుతుంది. సిఎస్కే వాళ్ళు చేంజెస్ చేయాలంటే ఎస్, బట్ సిఎస్కే ఒక ఎట్లాంటి టీం అంటే వాళ్ళు తొందరగా చేంజెస్కి అయితే రారు. బట్ మనం చూసాం వాళ్ళు రాహుల్ త్రిపాఠి ఇంకా దీపక్ కూడా ఇద్దరిని డ్రాప్ చేశారు. సో మళ్ళీ ఇవాళ బ్యాక్ చేస్తారంటే నాకు ఎందుకో కష్టం అనిపిస్తుంది. సో సిఎస్కే ప్లేయింగ్ 11 ఉంటుంది. వాళ్ళు ప్లేయింగ్ 11కి వెళ్ళినా వాళ్ళ క్యాప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మీద వాళ్ళ బ్యాటింగ్ చాలా అంటే చాలా ఆధారపడి ఉంది. సో రుతురాజ్ గైక్వాడ్ ఏంటంటే తను ఆరెంజ్ క్యాప్ కొట్టింది మాత్రం ఓపెనింగ్ వచ్చింది. సో తనకే ఆ బ్యాటింగ్ ఆర్డర్ అయితే డెవిన్ కాన్వే ఇంకా రచిన్ రవీంద్ర కోసం అయితే తను డ్రాప్ చేయాల్సి వచ్చింది. సో అదొక ప్రాబ్లం అయితే ఉంది. సో మోస్ట్ ప్రాబ్లీ వాళ్ళ ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12 ఎలా ఉంటుందంటే నాకు తెలిసి డెవిన్ కాన్వే, రచిన్ రవీంద్ర, నెక్స్ట్ రుతురాజ్ గైక్వాడ్, విజయ్ శంకర్, శివం దుబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, అశ్విన్, అంశుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, మహేష్ పతిరానా, ఇంకా ఖలీల్ అహ్మద్. అంశుల్ కాంబోజ్ ఎందుకు వచ్చాడనే టీంలో లాస్ట్ టైం వాళ్ళకి పేస్ లెఫ్ట్ ఆర్మ్ పేస్ అయిన ముఖేష్ చౌదరి ఆడాడు. తను అంతగా పర్ఫామ్ చేయలేదు. తననైతే ఇష్టం వచ్చిన ఎడా పడితే అక్కడ కొట్టారు రాజస్థాన్ రాయల్స్. సో తనని పక్కన పెట్టి అంశుల్ కాంబోజ్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అంశుల్ కాంబోజ్ ఒక ఆల్రౌండర్, తను వచ్చినా కానీ బ్యాటింగ్ ఇన్ డెప్త్ వస్తుంది అని అయితే నాకైతే అనిపిస్తుంది. సో ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళ బ్యాటింగ్
మొత్తం ఏంటంటే రుతురాజ్ గైక్వాడ్ మీదే ఆధారపడి ఉంది. సో కాబట్టి చెప్తాను. ఇంకొక చిన్న నేను సోషల్ మీడియాలో చదివింది ఏంటంటే మన ఎంఎస్ ధోని చెపాక్ స్టేడియంలోనే మ్యాచెస్ ఆడతాడు, మిగతా స్టేడియంస్లో మ్యాచెస్ ఆడడు అని అయితే అంటున్నారు. నాకు తెలిసి అయితే జరగదు, ఎందుకంటే తన దగ్గర నుంచి అట్లాంటి స్టేట్మెంట్ అయితే ఇప్పటికు రాలేదు. కాబట్టి తను మొత్తం మ్యాచెస్ ఆడతాడని నేను అనుకుంటున్నాను. సో హోప్ఫుల్లీ హీల్ ప్లే ఆల్ ద మ్యాచెస్. ఈ ఐపీఎల్ కన్నా నెక్స్ట్ తర్వాత మాట్లాడదాం. సో ఇది సో చెన్నై వాళ్ళు అయితే వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ని రీరాప్ చేసుకొని ఎవరు ఏంట్లా ఆడతారని చూడాలి. సో మళ్ళీ మ్యాచెస్ ఇంకా వీళ్ళిద్దరి మధ్యలో ఇప్పటివరకు ఆడిన మ్యాచెస్ గురించి చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ ఇంకా కింగ్స్ లెవెన్ పంజాబ్ మధ్యలో ఇప్పటివరకు ఆడిన ఒక 28 మ్యాచ్లు 30 మ్యాచ్లు చెన్నై వాళ్ళకి ఒక్క అప్పర్ హ్యాండ్ ఉందని చెప్పాలి. ఎందుకంటే చెన్నై వాళ్ళు ఇప్పటివరకు 16 సార్లు గెలిచారు. ఓ పక్కన కింగ్స్ లెవెన్ పంజాబ్ ఓన్లీ 14 సార్లే గెలిచింది. బట్ ఇదే చూసుకుంటే రీసెంట్ ఇయర్స్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళకి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆడిన 6 మ్యాచ్లలో సిన్స్ 2022 ఇద్దరి మధ్యలో రెండు టీమ్స్ వల్ల 6 మ్యాచ్లు అయితే 4 మ్యాచ్లు అయితే చెన్నై గెలిస్తే 2 మ్యాచ్లు వచ్చేసి మన కింగ్స్ లెవెన్ పంజాబ్ అయితే గెలవడం అయితే జరిగింది. సో మ్యాచ్అప్స్ అంటే ఎక్కువ మ్యాచ్అప్స్ చాలా మ్యాచ్అప్స్ ఉన్నాయి. బట్ నేను క్రూషియల్గా ఒక 2-3 మ్యాచ్అప్స్ గురించి మాట్లాడదలుచుకున్నాను. ఒక్కటి వచ్చేసి జడ్డు వర్సెస్ మ్యాక్సీ అంటే మ్యాక్స్వెల్. వీళ్ళిద్దరు మళ్ళీ చూసుకొని రవీంద్ర జడేజా మ్యాక్స్వెల్ని 6 సార్లు అవుట్ చేశాడు. మ్యాక్స్వెల్ బ్యాట్కి అయితే పని చెప్పట్లేదు. సో హీ హ్యాస్ టు ప్రూవ్ హిస్ బ్యాటింగ్ అగైన్. ఎందుకంటే ఒకటే ఫ్రాంచైజ్కి 3 సార్లు ఆడిన ప్లేయర్ ఎవరన్నా అంటే అది మ్యాక్స్వెల్ కాబట్టి. సో హీ హ్యాస్ టు ప్రూవ్ ఇట్. ఇంకొకటి ఏంటంటే చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళ బ్యాటింగ్ వెన్నుముక్క అయిన రుతురాజ్ గైక్వాడ్ హర్షదీప్ సింగ్ని ఎలా ఎదుర్కొంటాడు అనేది చాలా క్రూషియల్. ఎందుకంటే హర్షదీప్ సింగ్కి రుతురాజ్ గైక్వాడ్ చాలా మంచి రికార్డు ఉంది. ఏంటంటే హర్షదీప్ సింగ్ రుతురాజ్ గైక్వాడ్ 3 సార్లు అవుట్ చేశాడు. సో వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్అప్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది నేను అనుకుంటున్న మ్యాచ్అప్స్. అది ఎవరు ఎట్లా అన్నా కానీ టీం ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 190 రన్స్ స్కోర్ కొట్టి సేఫర్ సైడ్ ఉంటారు. సో తలా ఫ్యాన్స్ ఇప్పటికన్నా తలా నుంచి కానీ వాళ్ళ టీం నుంచి కానీ ఒక విక్టరీ అందుకుంటారో లేదు, లేదా కింగ్స్ లెవెన్ పంజాబ్ వాళ్ళు వాళ్ళ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయారు కాబట్టి వాళ్ళు విన్నింగ్ స్ట్రీక్కి కంటిన్యూ చేయడానికి చూస్తారో అనేది ఇవాళ మనం అయితే ఇంట్రెస్టింగ్గా చూడబోతున్నాం. సో డబుల్ డెక్కర్లో ఇది సెకండ్ మ్యాచ్. సో నేను చెప్పే కంటెంట్ కనుక నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే వెళ్ళే ముందర మీకు ఏ టీం గెలుస్తుంది అని అనిపిస్తే కమెంట్లో చెప్పండి. ఓకేనా? బాయ్.